ఇది నా ఊరి కథ. 20 ఏళ్లుగా ఏ అభివృద్ధి చూడని నా నియోజకవర్గం కథ. అది 2004వ సంవత్సరం. ఎరా సుబ్బారావు, సినిమా బాగుంది, చూసావా? సినిమా ఏంటయ్యా, ఈసారి కరువొచ్చింది. మన నియోజకవర్గం అంతా ఎక్కడ చూసినా బీటల వారిన భూములు, తడారిపోయిన గొంతులే కనిపిస్తున్నాయ్యా. మీరే ఏదో ఒకటి చేసి ఈ కరువు నుండి కాపాడాలయ్యా. అరే సుబ్బిగా, గెలిచింది నేను మాత్రమే, మన పార్టీ కాదు. ఆయన రాజశేఖర రెడ్డి మనకేం చేయడురా. ముందైతే వెళ్ళి సినిమా చూడండి. 2009లో కూడా నన్నే గెలిపించాలి, అప్పుడు చూసుకుందాం ఇవన్నీ. ఏంట్రా చేసేది బొచ్చు? అయినా పోయినసారి చెప్పా కదా, మీ దరిద్రం పోవాలంటే నేను గెలిస్తే సరిపోదు, ఈ దిక్కుమాలిన ప్రభుత్వం పోవాలి. 2012లో సడన్ గా పార్టీ మారిపోయి, చూడండిరా, మీ బాగు కోసం మన గుడివాడ భవిష్యత్తు కోసమే పార్టీ మారాని తప్పితే ఏదీ లేదు. నన్ను ఈసారి గెలిపిస్తే ఇన్ని సంవత్సరాలు మీరు పడిన కష్టాలన్నీ ఒకే దెబ్బతో పోతాయి. లేకపోతే మీ బతుకులు ఇంకా ఈనమైపోతాయి. మీ ఇష్టం. తెలిసిందే కదరా, అసలే కొత్త రాష్ట్రం, కొత్త పార్టీ, కానీ అధికారంలో మాత్రం పాత పార్టీ. నేనేమో మళ్ళీ అపోజిషను. ఇప్పుడు ఇంకా కష్టం రా. అయినా సరే ఈసారి ఏమైనా కానీ మన ప్రభుత్వం వస్తుంది. జగన్ అనే గెలుస్తాడు. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. 2019లో మాయమాటలు చెప్పి అమాయక ప్రజలు ఓట్లు దండుకొని మంత్రి అయిన తర్వాత, అన్నా, మన ప్రభుత్వం వచ్చింది, మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడైనా మన గుడివాడ సమస్యల గురించి పట్టించుకోండి అన్నా. ఇంటింటికి నీళ్లిస్తామన్నారు, స్కూళ్లు కట్టిస్తామన్నారు, మద్యపాన నిషేధం అన్నారు. ఇప్పుడేమో ఆ పిచ్చి కల్తీ మందు తాగి పైగా ఆరోగ్యం కూడా చెడిపోతుంది. ఇందుకేనా అయ్యా ఇన్ని రోజులు కష్టపడి మేము మిమ్మల్ని గెలిపించుకుంది? నీ మొగుడు చెప్పాడా, జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చినప్పుడు చేస్తాడు, అప్పటిదాకా అన్నీ మూసుకుని ఉండండి అంతే. అయినా నీ మొగుడు తాగమన్నాడా మందు? ఎవరు తాగమన్నాడు? నవరత్నాలు తీసుకుని దొబ్బుతున్నారుగా, రావట్లేదా మీకు? నవరత్నాలు ఏదో కొంతమందికి వస్తున్నాయ్యా. నువ్వు ఇంకోసారి ఈ గుంపులో కనిపించావనుకో, తెలుసుగా. Few moments later. ఎంతటి దుర్మార్గం ఇదని. నువ్వు మా పులి అనుకున్నాం, కాని మమ్మల్నే గొర్రెల్ని చేసి వేటాడతామని అర్థం చేసుకోలేకపోయాం. ఛీ, వీడినా మనం నమ్మింది. ఆ బూతులేంటి వదినా? ఆ పేకాటేంటి, అమ్మాయిలేంటి? అసలు ఈ ఏడు పొలం ఎలా పండించాలో తండ్రిలా చూసుకోవాల్సినోడు తడిగూటతో గొంతు కోశాడు. దేవుడా, ఎన్నేళ్లైనా ఈ రోడ్లింతేనా? కనీసం నా బిడ్డనైనా మంచి రోడ్ల మీద తిరగనిస్తారా? కష్టాలతో పేదల కడుపులు వేసే కార్చే కన్నీళ్లు, కళ్ళు నెత్తికెక్కిన ఈ క్రూరుడికి ఎప్పటికీ వినిపించవు, కనిపించవు. ఈ ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. మన బ్రతుకుల యొక్క తని మార్చుకోవడానికి కేవలం ఒక్క అవకాశం చాలు. ఈ కష్టాలతో పేదల కడుపులు వేసే కేకలు, కార్చే కన్నీళ్లు, కళ్ళు నెత్తికెక్కిన ఈ క్రూరుడికి ఎప్పటికీ వినిపించవు, కనిపించవు. 20 ఏళ్లు మోసానికి ముగింపు పలికే సమయం ఆసన్నమైంది. మన బ్రతుకుల యొక్క తలరాతని మార్చుకోవడానికి కేవలం ఒక్క అవకాశం చాలు. ఈసారి రాక్షసుడికి బదులు రాముడికి ఓటు వేద్దాం. గెలిపించుకుందాం వెనిగండ్ల రామన్నని, మార్చుకుందాం గుడివాడని. సైకిల్ గుర్తుకే మన ఓటు, గుడివాడ ప్రగతికే మన రూటు.